అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు సిఐఏ నిర్వహించిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన అవకాశాలను యుఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రజెంటేషన్కు కంపెనీల నుంచి అపూర్వమైన స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు అదే తరహాలో విశాఖ అభివృద్ధిలో గూగుల్ కీలక రోల్ పోషిస్తుందన్నారు సీఎం. వైజాగ్ ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా మారుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈ వారం యుఏఈ పర్యటనలో బిజీగా గడిపారు. అబుదాబిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కీలక చర్చలు జరిపారు. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ అహ్మద్ అల్జాబీ, G42 సీఈఓ అల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా యూసుఫ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లులు గ్రూప్, అతియా గ్రూప్, మజ్దార్ సిటీ లాంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. వివిధ టూరిజం ప్రాజెక్టులను సందర్శించారు. దుబాయ్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడున్న ఫ్యూచర్ మ్యూజియాన్ని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఎలా ఉండబోతున్నాయనేది టెక్నాలజీ ద్వారా ఇందులో ప్రదర్శించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ జోన్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అమరావతిలో పెట్టుబడుల కోసం యుఏఈ వెళ్లిన సీఎం చంద్రబాబుకు తొలి రోజు అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదే రోజు అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్లతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. మొదటి రోజు పర్యటనలోనే సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఇందుకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం యుఏఈ పర్యటనలో ఈ దిశగా కీలక అడుగుపడింది. రాజధాని అమరావతిలో స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ 100 కోట్ల విరాళం ప్రకటించింది. దుబాయ్ టూర్లో శోభా గ్రూప్ ఫౌండర్, చైర్మన్ పిఎన్సి మీనన్తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు 100 కోట్ల విరాళం ప్రకటించడంపై సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే P4 విధానంలో భాగంగా పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మించే క్రతువుల్లో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని శోభా గ్రూప్ చైర్మన్ ని కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఆంధ్రప్రదేశేనని తెలిపారు సీఎం. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో రోడ్లు, నీటి సదుపాయం, నైపుణ్యమున్న మానవ వనరుల లాంటి మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించారు. తిరుపతి, విశాఖ, అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయన్నారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని శోభా గ్రూప్ ఫౌండర్, చైర్మన్ మీనన్ను చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో లాజిస్టిక్స్ గిడ్డంగుల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం చంద్రబాబు షరాఫ్ గ్రూప్ సంస్థను కోరారు. ఆ సంస్థ వైస్ చైర్మన్ షరావుద్దీన్ షరాఫ్ తో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారు. షరాఫ్ గ్రూప్ తన అనుబంధ సంస్థ ఇన్ టర్మినల్ ద్వారా లాజిస్టిక్స్ గిడ్డంగి సదుపాయాలు ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం రైల్వే, పోర్ట్ లింక్ కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న ఇండస్ట్రియల్ క్యారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు అవకాశముందని తెలిపారు సీఎం.
పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోర్టులు, జాతీయ రహదారుల ద్వారా సరుకు రవాణాకు రాష్ట్రం అనుకూలమని తెలిపారు. లాజిస్టిక్స్ పై ప్రస్తుతం 14% ఖర్చవుతుందని, దీనిని 8 నుంచి 9% తగ్గించాలని చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే పాలసీల్లో మార్పులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు. దుగరాజపట్నంలో నౌక నిర్మాణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది. ఆ సంస్థ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నామని సీఎం తెలియజేశారు. త్వరలో మూలపీట, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవులు అందుబాటులోకి వస్తాయన్నారు. రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. వైద్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో సుదీర్ఘ అనుభవం కలిగిన బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్న బుర్జిల్ హెల్త్ కేర్ సంస్థ ఏపీలో వైద్యారోగ్య రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఏపీ వైద్య రంగంలో ప్రివెంటివ్ క్యూరేటివ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టామని వివరించారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ నిర్వహించిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన అవకాశాలను యుఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రెజెంటేషన్ కు మంచి స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు అదే తరహాలో విశాఖ అభివృద్ధిలో గూగుల్ కీ రోల్ పోషిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీ హబ్ గా మారుతుందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, టూరిజం ఇలా ప్రతి రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తున్నామన్నారు సీఎం. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సరైన పారిశ్రామిక ప్రతిపాదనలతో వస్తే అవగాహన ఒప్పందాలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే ఆమోదం తెలుపుతామన్నారు. ఏపీకి వచ్చి ప్రభుత్వ విధానాలను, అవకాశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు ఈ వారం రివ్యూ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్కే విజయానంద్, ఐటీ, ఆర్జీటీ, ఆర్థిక ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న అన్ని రంగాలను ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఈ వారం సచివాలయంలో సెర్ఫ్, మెప్మా విభాగాలపై రివ్యూ నిర్వహించారు. 8 రకాల సేవలందించి మెప్మా మనమిత్ర యాప్ ని ప్రారంభించారు. మెప్మా చేపట్టి కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను, ప్రజ్ఞ యాప్ ను కూడా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు. అలాగే 1,25,00,000 బ్యాంకు రుణం పొంది వ్యాపారం చేస్తున్న మంగళగిరికి చెందిన మహిళను సీఎం అభినందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ వారం మంగళగిరిలోని 6వ బెటాలియన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులు వారు అనే పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.